నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూక్ష్మ ధాతువుల లోపాలతో పంటకు నష్టం. అవసరమైన ధాతువులు వేసుకుంటేనే ఫలసాయం. కలుపు మొక్కల నివారణకు రసాయనిక మందులు మోతాదులో వేసుకుంటేనే పంటల దిగుబడులు. తీపి చిలగడ దుంపల సాగులో మెలకువలు, అధిక దిగుబడులు సాధించడానికి అనువైన పద్ధతులు. పత్తి పంట సాగులో పాటించవలసిన సూచనలు, నీటి తడులు పెడితే అంది వస్తుంది అధిక క్వింటాళ్లు. పంటలో సూక్ష్మధాతువుల లోపం ఉంటే పంట దిగుబడులు చాలా తక్కువగా వస్తాయి. ప్రధాన పంటల్లో ఈ లోపాలు ఉంటే రైతులు ఆర్థికంగా నష్టపోతారు. అందుకే ముందుగా భూసార పరీక్షలు చేయించి పంటను వేసుకోవాలి. వాణిజ్యపరంగా సాగు చేసుకునే పంటల్లో సూక్ష్మధాతువుల లోపాలుంటే వాటిని సవరించుకోవాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాన్ని అందుకోగలుగుతాం. ఏ పంటలోనైనా ప్రధాన ఎరువులు సూక్ష్మధాతువుల లోపాలుంటే పంట దిగుబడులు చాలా తగ్గిపోతాయి. ముఖ్యంగా రైతులు ప్రధాన ఎరువుల మీద దృష్టి పెడతారు, కానీ సూక్ష్మధాతువులపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అందువల్ల సూక్ష్మ పోషకాల లోపాలను సవరించుకోవాలి. వాణిజ్య పంట అయిన వేరుశనగలో జింకు లోపిస్తే ఆకులు చిన్నగా మారి మొక్కలు గిడసబారిపోతాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక ఇనుము ధాతు లోపం ఉన్నట్లయితే అధిక తేమ ఉన్నప్పుడు నల్లరేగడి నేలల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఈ లోపం ఉన్నప్పుడు ఆకులు పసుపు పచ్చగా మారి తర్వాత తెలుపు రంగులోకి వస్తాయి. దీని నివారణకు ఎకరాకు 1 కిలో అన్నభేది లేదా సిట్రిక్ ఆమ్లం 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నీటిపారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బోరాక్స్ని విత్తేటప్పుడు వేయాలి. ఈ ధాతువు పంట గింజల అభివృద్ధికి చాలా అవసరం. వరిలో జింకు లోపించినప్పుడు పైరుపై నుంచి 3 నుంచి 4 ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది. వరి నాటిన 2 నుంచి 6 వారాల్లో ముదురు ఆకు చివరిలో మధ్య ఈన ఇరువైపులా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. పైరు ఆకులు చిన్నగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువు వేసిన పైరు పచ్చబడదు. ఇక వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. 2 పంటలు పండించినట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు వేసుకోవాలి. లేదా పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పైరుపై పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేటు కలిపి వేయొద్దు. ఈ రెండింటి మధ్య కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. ఈ రెండింటిని కలిపి వేస్తే రసాయనిక చర్య వల్ల ఆశించిన ఫలితం దక్కదు. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు తెగుళ్ల మందులను కలపరాదు. వరిలో ఇనుము లోపిస్తే లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు చనిపోతాయి. పిలకలు తగ్గిపోయి మొక్క ఎత్తు పెరగదు. వర్షాధార నార్మళ్లలో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దంప నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని వాడాలి. ఏ పంటలోనైనా కలుపు మొక్కలు రావడం సహజం.
ఈ కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి మొక్కలకు అందాల్సిన పోషకాలను గ్రహించి పంటకు హాని చేస్తాయి. సకాలంలో ఈ మొక్కలను తీసివేయాలి. కూలీలతో కలుపు తీయించడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వీడిసైడ్స్తో కలుపుని తొలగించుకోవచ్చు. ఈ రసాయనాలు వాడటానికి ముందు వాటిపై మంచి అవగాహన కలిగి ఉండాలి. కలుపు నివారణ మందులు వాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూద్దాం. కలుపు నివారణ కోసం ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి. ఏ మందును ఏ పంటలో కలుపుకోవడానికి ఉపయోగించాలో ముందుగా తెలుసుకోవాలి. ఒక పంటలోని కలుపు నివారణ మందుని వేరే పంటలో వాడద్దు. అంతేకాకుండా ఎంత మోతాదులో ఏ మందును ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. మోతాదులో తేడా వస్తే అనవసరమైన మొక్కలతో పాటు పంట మొక్కలకు కూడా కలుపు మందులు నష్టాన్ని కలుగజేస్తాయి. అంతేకాకుండా నేల కలుషితమైపోతుంది. సాగు నేల కలుషితమైపోతే ఆ భూమిలో వేరే పంటలు పండించడం అసాధ్యమైపోతుంది. ఏ మందును ఉపయోగించినా అది నేల సారానికి నష్టం కలగకుండా చూసుకోవాలి. పైరులో వచ్చే ప్రతి కలుపు నివారణకు రసాయనిక మందులు అవసరం ఉండవు. అవసరమైన దానిలోనే కలుపు నివారణ మందులు వాడాలి. అది నిపుణుల సూచనలతోనే ఉపయోగించాలి. మాగాని వరిలో వరి నాటిన 5 రోజులలోపు కలుపు నివారణకు 35 గ్రాముల ఆక్సాడై ఆర్జిల్ పొడి మందుని వాడుకోవాలి. దీన్ని ఎక్కువ మోతాదులో వాడితే వరి పైరుకు నష్టం కలుగుతుంది. ఇక తక్కువ మోతాదులో వాడినా ఆలస్యంగా వేసినా కలుపు నశించదు. ఏ పంటకు సిఫారసు చేసిన మందుని ఆ పంటకు మాత్రమే వాడాలి. మాగాని వరిలో వెడల్పు ఆకులు కలిగినటువంటి మొక్కల నిర్మూలనకు నాటిన 25 నుంచి 30 రోజులలోపు పొలంలో నీటిని తీసివేయాలి. 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకు 400 నుంచి 500 గ్రాముల వంతున 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారి చేయాలి. ఈ మందును ఎట్టి పరిస్థితుల్లోనూ మినుము, పెసర, పత్తి అలాగే పొగాకు, మిరప పంటల్లో వాడొద్దు. కొన్ని రకాల కలుపు మందులని పంట విత్తిన వెంటనే లేదా మొలకెత్తక ముందు పిచికారి చేయాలి. పెండిమిథాలిన్, అలాక్లోర్ మందులను పిచికారి చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉంటేనే ఈ మందులు బాగా పనిచేస్తాయి. ఇక కొన్ని రకాల కలుపు మందులు పైరు, కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాతనే పిచికారి చేయాలి. హిమాజతాఫైర్, ఫినాక్సాఫ్రాస్, పి ఇథైల్ మందులను మినుము, పెసర పైర్లు విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత పిచికారి చేయాల్సి ఉంటుంది. పైరు విత్తిన వెంటనే ఈ మందులు ఉపయోగిస్తే ఫలితం ఉండదు. కొన్ని రకాల కలుపు మందులకు పంట మొక్కలు, కలుపు అనే తేడా ఉండదు. అంటే ఇవి పొలంలోని అన్ని మొక్కలను నిర్మూలిస్తాయి. కాబట్టి వాటిని పైరులో వాడద్దు. పారావాట్, గ్లైఫోసేట్ మందులను పైరులో అసలు వాడద్దు. పత్తి, చెరుకు పంటల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మందులను పంట మొక్కలపై పడకుండా కలుపు మొక్కలపైనే చల్లాలి. కలుపు మందు పిచికారి చేసేటప్పుడు పక్క పొలంలో ఉండే పంటకు ఏదైనా నష్టం కలుగుతుందో లేదో ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా వరిలో 2,4-D సంబంధిత మందులు వాడేటప్పుడు చాలా అవసరం. పక్క పొలంలో పత్తి, మిరప వంటి పంటలు ఉంటే ఈ మందులను ఉపయోగించవద్దు. కలుపు మందులు వాడేటప్పుడు ఆ పంట తర్వాత వేసే పంటకు నష్టం కలిగించే అవకాశం ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. మొక్కజొన్నలో అట్రాజిన్ మంచిదే, కానీ దీని అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం ఉంటాయి. కాబట్టి మందులు వాడేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకొని వాడాలి. కలుపు మందులను తేలికపాటి ఇసుక, గరపనేళ్లలో తక్కువ మోతాదులో వేసుకోవాలి. సేంద్రియ పదార్థం, బంకమట్టి ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వేయాలి. అదే ఎర్ర నేలల్లో మాత్రం మధ్యస్థంగా వాడుకోవాలి. మొండి జాతి మొక్కలైన తుంగ, గరిక, గర్భ వంటి కలుపుని నిర్మూలించడానికి గ్లైకోసేట్ మందులు పూత రాకముందే పిచికారీ చేయాలి. 2 వారాల తర్వాతనే సేద్యం ప్రారంభించాలి. మందు పిచికారి చేసిన 6 నుంచి 8 గంటల వ్యవధిలో వర్షం పడితే మందు ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్న మందులను ఇసుకలో కలిపి చల్లకూడదు. నిపుణుల సూచన లేనిదే కలుపు మందులను పురుగు, తెగుళ్ల మందులతో కలపొద్దు.
ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. చిలకడ దుంప తియ్యగా ఉంటుంది. ఇది ఉడికించి తింటే మరింత మజాగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే శక్తినిస్తుంది. అందుకే దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రైతులు దీన్ని సాగు చేసుకోవాలనుకునే ముందుగా దీని సాగు బాగోగులేమిటో తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిలకడ దుంపను సుమారు 475 హెక్టార్లలో పండిస్తారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 9,498 టన్నుల దిగుబడి వస్తోంది. తక్కువ కాల పరిమితితో ఎక్కువ దిగుబడినిచ్చే చిలకడ దుంపను పండించడానికి రైతులు ఇష్టపడతారు. మంచి పోషక విలువలు ఉన్న చిలకడ దుంపని కూరగా, పచ్చిగా, పశువుల దానగా, ఆల్కహాలు తయారీలోనూ ఉపయోగిస్తారు. చిలకడ దుంప సాగుకు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఒండ్రు నేలలు, నల్లరేగడి, ఇసుక నేలల్ని ఎంచుకోవాలి. నీరు ఇంకిన తర్వాత గట్టిపడే బంకమట్టి నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. ఆమ్ల, క్షామ నేలలు దీనికి సాగు పనికిరావు. ఇసుక నేలల్లో సాగు చేస్తే సన్నని దుంపలు పండి నాణ్యత తక్కువగా ఉంటుంది. ఎక్కువ సారవంతమైన నేలలో ఆకులు ఎక్కువగా పెరిగి దుంపల దిగుబడి తగ్గుతుంది. చిలకడ దుంప తీగ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక మోస్తారు లేతగా ఉన్న తీగనే నాటడానికి ఉపయోగించుకోవాలి. 1 ఎకరా నాటడానికి 33,200 తీగలు అవసరముంటాయి. 30 నుంచి 40 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 4 కనుపులు ఉన్న మొక్కలను ఎంచుకోవాలి. వాటికి కనీసం 6 ఆకులుండాలి. ముక్కు పురుగు ఆశించని ఆరోగ్యవంతమైన మొక్కలను నాటుకోవాలి. నాటే ముందు తీగలను ఫెనిట్లో థయాన్ 2 మిల్లీలీటర్లు, 1 గ్రామ్ కార్బండిజం లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో మొక్కలను ముంచి నాటాలి. ఇలా నాటుకుంటే ముక్కు పురుగు తీవ్రతను తగ్గించుకోవచ్చు. దుంపలను నాటడానికి ముందుగా ప్రాథమిక, రెండవ నారును 3 నెలల ముందుగా పెంచుకోవాలి. ఒక ఎకరాలో నాటడానికి 40 చదరపు మీటర్లలో పెంచిన నారు సరిపోతుంది. 20 x 60 సెంటీమీటర్ల కాలువలు, బోదెలను తయారు చేసి దుంపలను నాటుకోవాలి. నాటిన 15 రోజుల తర్వాత 1.5 కిలోల యూరియా వేస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి. 20 x 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి సెకండరీ నర్సరీలో నాటాలి. 1 ఎకరాలో నాటడానికి 200 చదరపు మీటర్ల సెకండరీ నర్సరీ అవసరం ఉంటుంది. రెండవ నారుమడిలో 60 x 20 సెంటీమీటర్ల దూరంలో బోదెల్లో నాటుకోవాలి. త్వరగా పెరగడానికి 5 కిలోల యూరియాను 2 దఫాలుగా వేసుకోవాలి. నాటిన 15-30 రోజులకు యూరియాను వేయాలి. తీగలు బాగా నాటుకోవడానికి రోజు మార్చి రోజు 10 రోజుల వరకు నీరు పెట్టాలి. తర్వాత వారం రోజులకొకసారి తడులు పెట్టాలి. 45 రోజులకు నారు తయారవుతుంది. ప్రతి 4 నుంచి 5 పంటలను తీగలతో వ్యాప్తి చేసిన తర్వాత దుంపలను మళ్లీ ఉపయోగించి నారును పెంచుకోవాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత తగ్గుతుంది. చిలకడ దుంపలో కొన్ని రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దీనిలో సామ్రాట్ రకం తక్కువ కాలంలో అంటే 110 నుంచి 120 రోజుల్లో అధిక దిగుబడినిస్తుంది. ఎకరాకు సుమారు 7 నుంచి 8 టన్నుల పంట వస్తుంది. ఈ పంటను సంవత్సరం పొడుగునా సాగు చేసుకోవచ్చు. ఈ దుంపలు తెల్లగా ఉండి గులాబీ రంగు చారలు కలిగి ఉంటాయి. ఈ దుంపలో మరో రకం కిరణ్, నారింజ రంగు కండ కలిగిన ఈ రకం 120 రోజుల్లో చేతికి వస్తుంది. దీన్ని కూడా ఏడాది పొడుగునా సాగు చేసుకోవచ్చు. ఈ రకం ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుంది.
120 రోజుల్లో దిగుబడినిచ్చే మరో వెరైటీ ఆర్ఎన్ఎస్ P1. ఇది 6 నుంచి 7 టన్నుల దిగుబడినిచ్చే సంకర జాతి రకం. ఇది కూడా ఏడాది పొడుగునా సాగు చేసుకునే వంగడం. ఈ దుంప పైపొర తెల్లగా ఉండి లోపల కండ క్రీమ్ రంగులో ఉంటుంది. శ్రీనందిని అనే రకం కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పెండలం సాగు చేసినప్పుడు మొజాయిక్ తెగులు వచ్చే అవకాశం ఉంది. ఇది తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు పెలుసుగా మారిపోతాయి, ఎర్రబారి పండిపోయి రాలిపోతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు అంతర్వాహిక కీటక నాశినులను ఉపయోగించుకోవాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి ఆశించి ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పండిపోయి రాలిపోతాయి. దీన్ని అరికట్టడానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పంట నాటిన 9 నెలలకు తవ్వకానికి వస్తుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునః స్వాగతం. తెల్ల బంగారం పండిస్తే రైతుకు సిరులు దక్కుతాయి. పత్తిని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో పత్తికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సకాలంలో పత్తిని సాగు చేస్తే ఆశించిన దిగుబడి దక్కుతుంది. ఈ పత్తి సాగులో పాటించవలసిన పద్ధతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాధార పంటగా పత్తిని సాగు చేసే మెట్ట ప్రాంత రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి రకం విత్తనాన్ని వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధరలు ఆశించిన స్థాయిలో దగ్గరలోనే ఉంటున్నాయి. అంది వచ్చిన సమయాన్ని ఆసరా చేసుకుని పత్తి పంట సాగుకు సమాయత్తం కావాలి. పత్తి చేలను సాగుకు సిద్ధం చేసుకోవాలి. భారతదేశం పత్తి పండించడం, నూలుని ఎగుమతి చేయడంలో అందరికన్నా ముందుంది. దేశంలోని పత్తి సాగు విస్తీర్ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 19% కలిగి ఉన్నాయి. ఉత్పత్తిలో దేశం మొత్తంలో 20% ఆక్రమిస్తుంది. ప్రస్తుతం ఈ 2 రాష్ట్రాల్లో 56,72,000 ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. 72 లక్షల బేళ్ల పత్తి చేతికి వస్తుంది. పత్తికి అంతర్జాతీయ మార్కెట్ ఉండడంతో దీన్ని సాగు చేసిన రైతులు సాధారణంగా నష్టపోరు. అనుకున్న దిగుబడి సాధిస్తే ఆశించిన లాభాలు దక్కుతాయి. వానలు కనికరించి సకాలంలో సాగు చేసుకుంటే ఫలితముంటుంది. అయితే పత్తి సాగులో అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమిస్తేనే రైతుకు పత్తి సాగు కలిసొస్తుంది. పత్తిలో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాల వారీగా వంగడాలు వేరువేరుగా ఉంటాయి. ఆయా ప్రాంతాల వాతావరణ, నేల తీరును బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. పండరీపురం రకం పత్తి ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు చాలా అనువైంది. ఇది 160 నుంచి 170 రోజుల్లో చేతికి వస్తుంది. హెక్టారుకు 9 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడినిస్తుంది. దీని పింజ పొడవు 21 నుంచి 22 మిల్లీమీటర్లు ఉంటుంది. దీంతో 30వ నెంబర్ నూలు ఉడకవచ్చు. పత్తిలో మరో రకం గౌరాలి 6. ఇది కూడా ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు అనుకూలమైన రకం. అయితే దీని పంటకాలం 185 రోజులు. హెక్టారుకు సుమారు 10 క్వింటాళ్లు వస్తుంది. పింజ పొడవు 21 నుంచి 22 మిల్లీమీటర్లు, 33% దూది ఉంటుంది. ఇది 40వ నెంబర్ నూలు వడకడానికి అనుకూలం. సరస్వతి రకం రాయలసీమలోని పశ్చిమ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. దీని కాలపరిమితి 180 రోజులు. హెక్టారుకు దాదాపు 10 క్వింటాళ్ల పత్తి దక్కుతుంది. దీనిలో 33% దూది ఉంటుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్లు ఉండి 33% దూదిని ఇస్తుంది. ఇది 40వ నెంబర్ నూలు వడకడానికి పనికి వస్తుంది.
పింజ సైజ్ 26 మిల్లీమీటర్లు ఉండి 33% దూది కలిగి ఉంటుంది. దీంతో 40వ నెంబర్ నూలును తయారు చేసుకోవచ్చు. శ్రీశైలం, రాయలసీమ, ముంగారి ప్రాంత ఎర్ర నేలలకు పనికి వచ్చే వంగడం. పంటకాలం 170 రోజులు. హెక్టార్కు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పింజ పొడవు 24 మిల్లీమీటర్లు ఉంటుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. 30వ నెంబర్ నూలు వడగడానికి ఇది చాలా అనుకూలమైంది. రాయలసీమ, ముంగారి ప్రాంతంలోని ఎర్ర నేలలకి పనికి వచ్చే మరో రకం మహానంది. దీని పంటకాలం 180 నుంచి 200 రోజులు. పింజ పొడవు 22 నుంచి 24 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. 9 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చు. ఈ రకం పత్తి వంగడం, పచ్చదోమ బెడదను కొంతవరకు తట్టుకుంటుంది. రాయలసీమ, ముంగారి, హింగారి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో సాగు చేసుకోవడానికి అనువైన రకం అరవింద. ఇది 160 రోజుల పంట. హెక్టార్కు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పత్తిలో 35% దూది కలిగి 30వ నెంబరు వడకడానికి ఇది చాలా అనుకూలమైంది. అలసందల సాగు రాను రాను తగ్గిపోతోంది. దీని కూర చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీని వంటకాన్ని అందరూ ఇష్టంగా తింటారు. దీని గింజలతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. అలసందలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అధిక ధర కూడా పలుకుతుంది. కాబట్టి ఈ పంటను సాగు చేసిన రైతులకు లాభాలు దక్కుతాయని చెప్పవచ్చు. ఖరీఫ్, రబీకి వేరువేరు వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సీజన్ ప్రకారం మంచి రకాన్ని సాగు చేసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మినుముని 10.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 2.5 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు దాదాపు 233 కిలోల దిగుబడినిస్తుంది. దీన్ని తొలకరిలో, రబీలో, వేసవిలో కూడా వరి కోతల తర్వాత సాగు చేస్తారు. దీన్ని ఖరీఫ్లో జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అదే రబీలో సాగు చేసుకోవాలనుకుంటే అక్టోబర్లో విత్తుకోవడానికి అనువుగా ఉంటుంది. వరి కోసిన మాగాణి పొలాల్లో మాత్రం నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా విత్తుకోవాలి. అదే వేసవిలో సాగు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్లో మినుముని సాగు చేసుకోవడానికి అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎల్బీజీ 752 రకం పంటకాలం 75 రోజుల నుంచి 80 రోజుల వరకు ఉంటుంది. దీని ఎకరా దిగుబడి 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణిల్లో ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైనది. ఎల్బీజీ 20, దీన్ని తేజ అని పిలుస్తారు. దీని పంటకాలం 70 నుంచి 75 రోజులుంటుంది. ఈ రకం పంట దిగుబడి 5 నుంచి 7 క్వింటాల వరకు ఉంటుంది. కాయపైన నూగు ఉండదు. ఇది పల్లాకు తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది. ఇక మినుములో T9 రకం పంటకాలం 70 నుంచి 75 రోజులుంటుంది. దీని దిగుబడి 4 నుంచి 5 క్వింటాల వరకు వస్తుంది. ఇది సాదా రకం. దీని కాయ మీద నూగు ఉండదు. ఇది పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. అలసందలో మరో రకం ఎల్బీజీ 623. దీన్ని లామ్ 623గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం 75 నుంచి 80 రోజులుంటుంది. దిగుబడి 6 నుంచి 7 క్వింటాల వరకు ఇస్తుంది. ఇది పాలిష్ రకం. దీని గింజలు లావుగా ఉంటాయి. ఇది బూడిద తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది. రబీలో అలసందలను సాగు చేయాలనుకునే రైతులకు అనేక రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎల్బీజీ 645 పంటకాలం 85 నుంచి 90 రోజులు. దీని దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది లావుపాటి పాలిష్ రకం. ఇది ఎండు తెగులుని తట్టుకుంటుంది. దీని కాయలు పొడవుగా ఉంటాయి. అయితే దీనికి నూగు ఉండదు. ఎల్బీజీ 688 రకం పంటకాలం 85 నుంచి 90 రోజులు. దీని దిగుబడి 8 నుంచి 9 క్వింటాల వరకు ఉంటుంది. ఎల్బీజీ 648 రకం పంటకాలం 90 నుంచి 95 రోజులుంటుంది. దీని దిగుబడి 8 నుంచి 9 క్వింటాలు సాధించుకోవచ్చు. ఇది ఎండు తెగులని తట్టుకునే పాలిష్డ్ రకం.
దీనికి నూగు ఉంటుంది. బూడిద ఆకుపచ్చ త్రుప్పు తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది. అలసందలో ఎల్బీజీ 402 రకాన్ని ప్రభవ అని పిలుస్తారు. ఇది 90 నుంచి 95 రోజుల్లో కాపుకు వస్తుంది. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని గింజలు లావుగా సాదాగా ఉంటాయి. ఇది ఎండు తెగులని తట్టుకునే రకం. మొక్క ఎత్తుగా పెరిగి కలుపుని అణిచివేస్తుంది. చౌడు నేలల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక ఎల్బీజీ 709 రకం పంటకాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఈ రకం ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇది పాలిష్ రకం. దీని కాయలపై నూగు ఉంటుంది. మాగాణి భూముల్లో ఆలస్యంగా డిసెంబర్ మాసంలో విత్తుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎల్బీజీ 22 రకం పంటకాలం 85 రోజులుంటుంది. దీన్ని సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క పైన కాయపైన నూగు ఉండే సాదా రకం. ఇది ఎండు తెగులుని తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలసందలో మరో రకం ఎల్బీజీ 611. దీని పంటకాలం 90 రోజులుంటుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది నిటారుగా పెరిగే సాదా రకం. దీని కాయ మీద నూగు ఉంటుంది. ఈ రకం వంగడం ఎండు తెగులుని తట్టుకుంటుంది. ఇదే కాకుండా పీబీజీ 107 రకం కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది. దీని పంటకాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఇది ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇది ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది సాదా రకం. దీని కాయలపై నూగు ఉంటుంది. అలసందలో ఎల్బీజీ 17 రకం పంటకాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఇది ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. దీని గింజలు లావుగా ఉంటాయి. ఇది బూడిద తెగులుని తట్టుకుంటుంది. దీని కాయలపై నూగు అధికంగా ఉంటుంది. ఇది పాలిష్ రకం అలసంద. ఇక మనకు అందుబాటులో ఉన్న మరో రకం ఎల్బీజీ 752. దీని పంటకాలం 75 నుంచి 80 రోజులుంటుంది. ఇది 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం పైరు పల్లాకు ఎండు తెగులుని తట్టుకుంటుంది. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న ఈ రకాలను విత్తుకోవాలి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. అదునులో విత్తుకొని తగిన సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. అధిక లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.